రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్లవుతుంది. 3 ఏళ్లుగా యుద్ధం వల్ల విధ్వంసం, రక్తపాతం, లక్షల మరణాలు, లక్షల మంది ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బట్ ఇంత ఘోర యుద్ధం జరిగిన తర్వాత కూడా రష్యా సాధించిందేమీ లేదు. యుక్రెయిన్‌లోని జస్ట్ 20% మాత్రమే ప్రస్తుతం రష్యా కంట్రోల్‌లో ఉంది. ఇదే 3 ఏళ్ల యుద్ధం చేసి లక్షల మంది సైన్యాన్ని పోగొట్టుకొని, శాంక్షన్స్ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి రష్యా సాధించింది. యుద్ధం మొదలైనప్పుడు అందరు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేసింది రష్యా జస్ట్ వారాల్లోనే యుక్రెయిన్‌ని మొత్తం కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పుతిన్ జస్ట్ 10 డేస్‌లో యుక్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు. బట్ యుద్ధం స్టార్ట్ అయ్యి 1000 రోజులు కూడా దాటిపోయింది కానీ ఇప్పటిదాకా కీవ్‌ని కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది రష్యా. వార్ స్టార్ట్ అయిన జస్ట్ కొన్ని రోజుల్లోనే రష్యా సైన్యం కీవ్‌కి దగ్గర దాకా వెళ్ళింది. బట్ అలాంటిది ఇప్పుడు కీవ్ దగ్గరలోనే లేదు. స్వయంగా పుతినే చేసిన ఈ ప్లాన్ దారుణంగా ఫెయిల్ అయింది. బట్ ఎందుకు ఈ పుతిన్ ప్లాన్ ఫెయిల్ అయింది? అంత పవర్‌ఫుల్ రష్యన్ ఆర్మీ ఎందుకని ఈ చిన్న దేశాన్ని ఆక్యుపై చేయలేకపోయింది? అసలు పుతిన్ ప్లాన్ ఏంటి? ఎందుకు ఫెయిల్ అయింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 2022 ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం స్టార్ట్ చేసింది. బట్ వింతేంటంటే యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఇదొక యుద్ధం అవుతుందని పుతిన్ కూడా అనుకోలేదు. వినడానికి వింతగా ఉంది కదా! దానికి కారణం పుతిన్ చేసిన ప్లాన్. పుతిన్ రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టింది అనే మాట రాకుండా ఉండాలని, ఇంటర్నేషనల్‌గా నెగటివిటీ రాకుండా ఉండటానికి ఒక సింపుల్ ప్లాన్ చేశాడు. పుతిన్ ప్లాన్ అసలు మొదలైంది ఒక అంచనాతో. పుతిన్ రష్యా, యుక్రెయిన్ ప్రజలందరూ ఒకప్పుడు సోవియట్‌లో భాగం కాబట్టి యుక్రెయిన్ ప్రజలందరూ రష్యాని శత్రువుగా భావించరు అనుకున్నాడు. అంతేకాదు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని యుక్రెయిన్ ప్రజలు ఇష్టపడటం లేదని అనుకున్నాడు. రష్యాతో యుద్ధానికి యుక్రెయిన్ సోల్జర్స్ ఒప్పుకోరు అని కూడా అనుకున్నాడు. దీంతో సింపుల్‌గా యుక్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు. అసలు యుద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని పుతిన్ అనుకోలేదు. దీంతో పుతిన్ డైరెక్ట్ మిలిటరీ ఇన్వేషన్ ద్వారా కాకుండా కొత్త ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఈ ఆపరేషన్ పేరే స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్‌ని చేయబోయేది రష్యన్ మిలిటరీ కాదు. ఈ ఆపరేషన్ చేసేది రష్యన్ సెక్యూరిటీ సర్వీస్ అయిన ఎఫ్ఎస్‌బి. వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ తప్పించుకోవడానికి ఈ ఆపరేషన్‌ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని పుతిన్ అనుకున్నాడు. ఈ ఆపరేషన్ చాలా సింపుల్. ఈ స్పెషల్ ఫోర్సెస్ యుక్రెయిన్‌లోకి జొరబడి ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపేసి, యుక్రేనియన్ లీడర్‌షిప్ మొత్తాన్ని లేపేసి ఒక రష్యన్ పపెట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాయి. ఈ ఆపరేషన్ చేసే ఫోర్సెస్‌కి జస్ట్ సపోర్ట్‌గానే రష్యన్ మెయిన్ మిలిటరీ వెనకాలుంటుంది. ముఖ్యంగా డాన్బాస్‌లో ఉన్న యుక్రెయిన్ సోల్జర్స్‌ని క్లియర్ చేసే పని చేస్తుంది. 3 డైరెక్షన్స్ నుండి వేగంగా కీవ్ చేరాలని పుతిన్ ఆదేశించాడు. 10 డేస్‌లో యుక్రెయిన్ పొలిటికల్ లీడర్‌షిప్‌ని చేంజ్ చేసేస్తే అప్పుడు మెయిన్ రష్యన్ ఆర్మీ యుక్రెయిన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క ప్లాన్‌తోనే రష్యన్ ఫోర్సెస్ యుక్రెయిన్ బయలుదేరాయి. నార్త్ నుండి ఒక రష్యన్ గ్రూప్, నార్త్ ఈస్ట్ నుండి ఒక గ్రూప్, ఈస్ట్‌న డాన్బాస్ నుండి ఒక గ్రూప్ ఈ 3 గ్రూప్స్‌గా రష్యన్ ఇన్వేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ కొన్ని రోజులకే రష్యా కీవ్‌కి చాలా సమీపించింది. దీనికి కారణం ప్లాన్‌లో రష్యా వాడిన చిన్న టాక్టిక్. 2021 నుండే రష్యా సైన్యాన్ని సమకూరుస్తోంది. ఎక్కువ శాతం సైన్యాన్ని యుక్రెయిన్‌కి ఈస్ట్‌లో డాన్బాస్ దగ్గరే మోహరిస్తోంది. 2014 నుండి రష్యా, యుక్రెయిన్ మధ్య జరిగిన ఎన్నో క్లాషెస్‌లో రష్యా డాన్బాస్ నుండి అటాక్ చేసింది. సో, రష్యన్ ఆర్మీ డాన్బాస్ నుండే యుక్రెయిన్‌లోకి వస్తుందని యుక్రెయిన్ సైనికులు అనుకున్నారు. బట్ అలా జరగలేదు. రష్యా చేసిన ప్లాన్ అన్ని వైపుల నుండి కీవ్‌ని చుట్టుముట్టాలని. సో, నార్త్ నుండి రష్యన్ సైనికులు రావడం యుక్రెయిన్ సైనికులకు షాక్ ఇచ్చింది. వెంటనే నార్త్‌లో కూడా మోహరించడానికి ప్రయత్నించినా అప్పటికే లేట్ అయిపోయింది. లక్షల్లో రష్యా సైనికులు లోపలికి వచ్చేశారు. ప్లానింగ్ అంతా డాన్బాస్ కోసం చేస్తే రష్యన్ ఆర్మీ నార్త్ నుండి కూడా రావటం మొదలుపెట్టింది. సో, నార్త్‌లో ఉన్న ఆ కొంతమంది యుక్రెయిన్ సైనికులు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే రష్యన్స్‌తో పోరాడారు. బట్ అయినప్పటికీ ఈ ఆపరేషన్ ఈ రకంగా విఫలమవడానికి ముఖ్యంగా 10 కారణాలున్నాయి. మొదటిగా అసలు ఈ ప్లానే బ్యాక్ ఫైర్ అయింది. ప్లాన్ చేసినప్పుడు పుతిన్ రష్యా, యుక్రెయిన్ ప్రజలు ఒకప్పుడు ఒకే దేశం కాబట్టి ఈజీగా పనైపోతుంది అనుకున్నాడు. యుక్రెయిన్ సైనికులు పెద్దగా పోరాడరు అని అనుకున్నాడు. బట్ యుక్రెయిన్ ప్రజలు అలా అనుకోలేదు. యుక్రెయిన్ సైనికులు అసలు ప్రిపేర్డ్‌గా లేరని పుతిన్ అనుకున్నాడు కానీ యుక్రెయిన్ సైనికులు ఎప్పటినుండో ప్రిపేర్ అయ్యే ఉన్నారు. రష్యా ఏదో ఒక రోజు అటాక్ చేస్తుందని యుక్రెయిన్ సైనికులకు ముందే తెలుసు. దీంతో ఎప్పటినుండో ఈ యుద్ధం కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. 2014లో చాలా వీక్‌గా ఉన్న యుక్రెయిన్ ఆర్మీ 2022 కల్లా ఎఫిషియెంట్‌గా అయింది. దానికి కారణం వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్. యుక్రెయిన్ ఫోర్సెస్‌కి యూకే అలాగే ఇతర యూరోపియన్ కంట్రీస్ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఇచ్చారు. ఎక్స్‌ట్రీమ్ వెదర్‌లో ఫైటింగ్ కూడా నేర్పించారు. యుక్రెయిన్ ఆర్టిల్లరీని విపరీతంగా ఇంక్రీజ్ చేసింది. ఎంతగా అంటే యూరోపియన్ కంట్రీస్ ట్రైన్ చేసిన యుక్రెయిన్ ఆర్మీ దగ్గరే యూరోప్‌లో రష్యా తర్వాత అత్యధికంగా ఆర్టిల్లరీ ఉంది. వీటన్నిటికంటే ఎక్కువగా యుక్రెయిన్ సైనికులు మెంటల్‌గా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు.
బట్ రష్యా సైనికుల పరిస్థితి అలా కాదు. పోరాడాల్సి వస్తుందని కూడా వారు ఊహించలేదు. స్పెషల్ ఫోర్సెస్‌కి జస్ట్ సపోర్ట్‌గా రష్యన్ ఆర్మీ వెళ్ళింది. దీంతో మెంటల్‌గా కూడా రష్యన్ సైనికులు ప్రిపేర్ అవ్వలేదు. ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వెళ్ళడమే అనుకున్నారు. బట్ అదంతా జరగలేదు. యుక్రెయిన్ ఫోర్సెస్ రెడీగా ఉండడంతో వెంటనే రష్యన్స్‌పై తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారు. నార్త్ విషయానికొస్తే నార్త్ నుండి ట్రూప్స్ కీవ్‌కి సమీపిస్తూ ఉన్నా అసలు వీరికి యుద్ధం చేయాలని ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. ఎలా అటాక్ చేయాలో ఎలాంటి టాక్టికల్ ప్లాన్స్ కూడా చేయలేదు. ఆపరేషన్ పరంగా టాక్టిక్స్ వాడినా గ్రౌండ్‌లో ఎలాంటి టాక్టికల్ ప్లానింగ్ చేయలేదు. ఏ యుద్ధంలో అయినా ఎంత ఫోర్స్ ఉన్నా టాక్టిక్స్ చాలా ముఖ్యం. బట్ రష్యన్ ఆర్మీకి ఎలాంటి ఆర్డర్స్ లేవు. జస్ట్ కీవ్‌కి వెళ్ళమని మాత్రం ఆర్డర్ ఇచ్చారు. అందుకే చాలా వీడియోస్‌లో రష్యన్ సైనికులు ట్యాంక్స్ మీద ఎక్కి ఏదో విహారయాత్రకు వెళ్తున్నట్లు వెళ్తూ ఉన్నారు. నిజానికి పుతిన్ ప్లాన్ ప్లేన్స్ ద్వారా వీరిని కీవ్‌కి తరలించాలని. కీవ్‌కి సమీపంలో ఒక ఎయిర్‌పోర్ట్‌ని స్వాధీనం చేసుకొని అక్కడికి మిలిటరీ కార్గో ప్లేన్స్ ద్వారా సైనికులను తరలించి కీవ్‌ని ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు. బట్ ఈ యుక్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌ని స్వాధీనం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఎయిర్‌పోర్ట్ వైపు వచ్చిన రష్యన్ హెలికాప్టర్స్‌ని యుక్రెయిన్ సైనికులు కూల్చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్లాన్ ఫెయిల్ అవడంతో నార్త్‌లోని బెలారస్ నుండి ల్యాండ్ ద్వారా రష్యన్ ట్రూప్స్ రావాల్సి వచ్చింది. అందుకే యుక్రెయిన్ వైపు సుమారు 80 కిలోమీటర్ల పొడవు కాన్వాయ్ ఏర్పడింది. ఈ కాన్వాయ్‌లో ఒక్క వెహికల్ హ్యాండ్ ఇచ్చినా కాన్వాయ్ మొత్తం ఆగిపోతుంది. అలా ఆగి ఉన్న కాన్వాయ్‌ని దూరం నుండి అటాక్ చేయడం చాలా ఈజీ. దీంతో ఒకేసారి చాలా వెహికల్స్‌ని, సైనికులను యుక్రెయిన్ డ్రోన్స్ పంపి పేల్చేసింది. ఈ కాన్వాయ్‌లోని ప్రతి వెహికల్‌కి ఫుడ్, వెపన్స్ సప్లై చేయడం చాలా కష్టం. ఇలా ప్లాన్‌లోని ఈ టాక్టికల్ ల్యాకింగ్స్ వల్ల తక్కువ మందున్న యుక్రెయిన్ సైనికులు కీవ్ రాకుండా రష్యన్స్‌ని ఆపగలిగారు. సేమ్ ఇదే నార్త్ ఈస్ట్‌లో కూడా జరిగింది. కార్కివ్ చేరుకున్న రష్యన్ ట్రూప్స్‌ని ముందే ప్లాన్ చేసుకున్నట్లు అటాక్ చేసింది యుక్రెయిన్ ఆర్మీ. దీంతో కార్కివ్‌ని రష్యా నుండి యుక్రెయిన్ సైనికులు తిరిగి కంట్రోల్‌లోకి తీసుకున్నారు. కీవ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి కీవ్‌ని ఈస్ట్ నుండి, వెస్ట్ నుండి చుట్టుముట్టిన కీవ్‌ని స్వాధీనం చేసుకోలేకపోయింది రష్యన్ ఆర్మీ. ఎందుకంటే ఇప్పటికి కూడా యుక్రెయిన్ మెయిన్ రూట్స్ అన్నిట్లో ఎక్కువ సైన్యాన్ని రైన్‌ఫోర్స్ చేసి యాంటీ ట్యాంక్ ఆర్టిల్లరీతో వచ్చే ట్యాంక్స్‌ని డెస్ట్రాయ్ చేస్తూనే ఉంది. నెంబర్ 2 పూర్ ప్లానింగ్. అసలు ఈ ప్లాన్‌లో ఇన్ని లోపాలుండడానికి కారణం ప్లానింగ్. ఈ ఆపరేషన్‌ని ప్లాన్ చేసింది రష్యన్ ఆర్మీ కాదు. ఆర్మీ యొక్క ప్లానింగ్, మ్యాప్స్, గ్రౌండ్ టాక్టిక్స్‌తో మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. బట్ ఈ ప్లాన్ చేసింది పుతిన్ అలాగే రష్యన్ సెక్యూరిటీ సర్వీస్. పుతిన్ ఒక మాజీ సైనికుడు కాదు. సో, పుతిన్‌కి గ్రౌండ్‌లో బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ తక్కువే ఉంటుంది. సో, గ్రౌండ్ లెవెల్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మిస్ అయ్యాడు పుతిన్. పుతిన్ ఆర్మీపై కాకుండా రష్యన్ సెక్యూరిటీ సర్వీస్‌పై డిపెండ్ అయ్యాడు. ఇదే పుతిన్ చేసిన మెయిన్ తప్పు. రష్యన్ ట్రూప్స్‌కి ఎలాంటి ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీన్ని ఒక మిలిటరీ ఆపరేషన్ కంటే ఒక పొలిటికల్ ఆపరేషన్‌గా ప్లాన్ చేశారు. దీంతో ప్లానింగ్‌లో ఎంతోమంది పాలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనే బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేయలేదు. సహజంగా ఇలాంటి ఆపరేషన్స్ అప్పుడు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి అలాగే కొన్నిసార్లు ప్లాన్ సి కూడా రెడీ చేస్తారు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యేలా అనిపిస్తే వెంటనే ప్లాన్ బికి షిఫ్ట్ అవుతారు. బట్ అసలు ప్లాన్ బినే లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒకవేళ ప్లానింగ్ అలాగే ఆపరేషన్ మిలిటరీకి అప్పగిచ్చుంటే పుతిన్ అనుకున్నట్లే రష్యా జస్ట్ 10 రోజుల్లో యుక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునేది. దానికి ఎగ్జాంపుల్ మారియోపోల్. మారియోపోల్ సిటీని రష్యన్ మిలిటరీ తన స్టైల్‌లో ఆపరేట్ చేసి స్వాధీనం చేసుకుంది. ఒకవేళ ఇదే పని పుతిన్ ముందు చేసుంటే కీవ్‌ని కూడా స్వాధీనం చేసుకునేది. రష్యన్ ప్లానింగ్‌లో అర్బన్ వార్‌ఫేర్‌ని కూడా కన్సిడర్ చేయలేదు. యుక్రెయిన్ సైనికులు ఇళ్లలో నుండి, బిల్డింగ్స్ పైనుండి కూడా దాక్కొని రష్యన్ ట్యాంక్స్‌పై అటాక్ చేశారు. ఇక మూడవ కారణం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. రష్యన్ ఇంటెలిజెన్స్ యుక్రెయిన్ సైనికులు రెడీగా ఉన్నారని కనిపెట్టలేకపోయింది. యుక్రెయిన్ ప్రజలు, సైనికులు రష్యాని రెడ్ కార్పెట్ ఏసుకొని వెల్కమ్ చేస్తారని రాంగ్ రిపోర్ట్స్ పుతిన్‌కి ఇచ్చారు. అంతేకాదు యుక్రెయిన్ సైనికులు ఎంత ఎఫిషియెంట్‌గా ఉన్నారు, ఎలాంటి ఆయుధాలున్నాయి అనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయింది రష్యన్ ఇంటెలిజెన్స్. యుక్రెయిన్ సైనికులను ఎప్పట్లాగే ఈజీగా డిఫీట్ చేయొచ్చు అనుకున్నారు. అంతేకాదు రష్యన్ ఇంటెలిజెన్స్ వెస్టర్న్ కంట్రీస్ ఎలా స్పందిస్తాయి అనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయింది. వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్‌ని పట్టించుకోవు. జస్ట్ శాంక్షన్స్ విధించి వదిలేస్తారని రష్యన్ ఇంటెలిజెన్స్ రాంగ్‌గా రిపోర్ట్ చేసింది. రష్యన్ ట్రూప్స్ దగ్గర స్ట్రాటజిక్ టార్గెట్ ప్లాన్స్ లేవు. అసలు సరిగ్గా మ్యాప్సే లేవు. ఆఖరికి ఆయుధాలు కూడా ఫుల్‌గా లోడ్ చేసుకోలేదు. దీంతో యుక్రెయిన్‌ని ఎంత తక్కువగా అంచనా వేశారో అర్థమవుతుంది. రష్యా ముందే యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్సెస్‌ని డెస్ట్రాయ్ చేసింది. బట్ నిజమేంటంటే అప్పటికే యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్సెస్‌ని వివిధ ప్రాంతాలకు తరలించేశారు. కొన్ని మాత్రమే బయటికి కనిపించాయి. దీంతో కేవలం కొన్ని మాత్రమే రష్యన్ ఎయిర్ ఫోర్స్ డెస్ట్రాయ్ చేసింది. బట్ మొత్తం డెస్ట్రాయ్ చేసినట్టు ఊహించుకుంది. దీనికి కారణం కూడా రష్యన్ ఇంటెలిజెన్సే. ఏ ఏ ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయో ఎయిర్ ఫోర్స్‌కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనివల్ల కూడా చాలా హెలికాప్టర్స్‌ని, మిసైల్స్‌ని యుక్రెయిన్ కూల్చేయగలిగింది. నంబర్ 4 వెస్టర్న్ ఇంటెలిజెన్స్. ఒక పక్క రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే
మరోపక్క యుక్రెయిన్‌కి వెస్టర్న్ కంట్రీస్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేశాయి. రష్యా ఎటు నుండి అటాక్ చేయబోతుంది, ఏం చేయబోతుంది, రష్యన్ ట్యాంక్స్‌ని ఎలా డెస్ట్రాయ్ చేయొచ్చు, అలాగే రష్యాలోని ఎయిర్ ఫోర్స్ బేస్ లొకేషన్స్, ఆయిల్ ఫీల్డ్స్ లొకేషన్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్‌కి సప్లై చేశాయి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా యుద్ధంలో కీలకంగా మారింది. ఇక మరొక కారణం సప్లై ప్రాబ్లమ్స్. ఇందాక చెప్పినట్లు కిలోమీటర్ల మేర రష్యన్ ఆర్మీ ఉండడం వల్ల వెపన్స్ సప్లై చేయడం చాలా కష్టమైంది. ఎయిర్ లిఫ్ట్ చేద్దామన్నా యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్సెస్ ఇంకా యాక్టివ్‌గా ఉండడం వల్ల కార్గో ప్లేన్స్ యుక్రెయిన్‌లోకి వెళ్ళలేవు. వెళ్ళినా ఎక్కడ ల్యాండ్ చేయడానికి అవకాశం లేదు. నెంబర్ 6 యుక్రెయిన్ డ్రోన్. ఈ యుద్ధంలో మరొక కీలక ఆయుధం యుక్రెయిన్ డ్రోన్స్. యుక్రెయిన్ ఎప్పటినుండో డ్రోన్ వార్‌ఫేర్ మీద బాగా రీసెర్చ్ చేసి చాలా తక్కువ కాస్ట్‌కి హై ఎఫిషియెంట్ డ్రోన్స్ తయారు చేసింది. ఈ డ్రోన్స్ సర్వేలెన్స్‌తో పాటు అటాక్ కూడా చేయగలవు. అలాగే ఇంటర్సెప్టర్స్‌లా కూడా పనిచేయగలవు. ముఖ్యంగా యుక్రెయిన్ తయారు చేసిన కామికాజ్ డ్రోన్. ఇదొక మల్టీ రోల్ డ్రోన్. ఈ డ్రోన్ సీక్రెట్‌గా రష్యన్ ట్రూప్స్ దగ్గరికి వెళ్లి సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసి పంపిస్తుంది. అలా రష్యన్ సైనికుల కదలికలను కనిపెడుతూ ఉంటుంది. ఒకవేళ రష్యన్ సైనికులు ఈ డ్రోన్‌ని కనిపెడితే ఇది బాంబులాగా మారి పేలిపోతుంది. సో, ఈ డ్రోన్‌తో యుక్రెయిన్ రష్యా ప్లాన్స్‌ని ముందే కనిపెట్టింది. రష్యన్ సైనికులకైన గాయాలలో 70% ఈ డ్రోన్స్ వల్లే అయ్యాయి. ఇంతగా ఇవి ఇంపాక్ట్ చేశాయి. ఇలాంటి వేల డ్రోన్స్ యుక్రెయిన్ త్వరగా తయారు చేయగలదు. యుక్రెయిన్‌లోనే కాదు, రష్యాలోని ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేయడానికి కూడా ఇదే డ్రోన్స్‌ని యుక్రెయిన్ వాడింది. ఈ డ్రోన్ టెక్నాలజీతోనే యుక్రెయిన్ ఆఖరికి మాస్కోలోని క్రెమ్లిన్‌పై కూడా దాడి చేసింది. డ్రోన్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే యుక్రెయిన్ సైనికులు ఎప్పటికప్పుడు టాక్టిక్స్ చేంజ్ చేశారు. రష్యన్ సప్లై లాజిస్టిక్స్‌ని కూడా ఈ డ్రోన్స్ బాగా డెస్ట్రాయ్ చేశాయి. దీంతో యుక్రెయిన్ డ్రోన్స్ వల్ల చాలా రష్యన్ ట్యాంక్స్ పేలిపోయాయి. చాలామంది సైనికులు గాయపడ్డారు. చాలామంది చనిపోయారు కూడా. ఈ డ్రోన్స్ రష్యన్స్‌కి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం క్రియేట్ చేశాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి యూఎస్ అలాగే వెస్టర్న్ కంట్రీస్ అన్ని యుక్రెయిన్‌కి భారీ సపోర్ట్ మొదలుపెట్టాయి. జస్ట్ శాంక్షన్సే కాదు, డైరెక్ట్‌గా యుక్రెయిన్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ మొదలుపెట్టాయి. ఒక్క యునైటెడ్ స్టేట్సే మొత్తం మొదలైన దగ్గర నుండి ఇప్పటిదాకా యుక్రెయిన్‌కి $75 బిలియన్ మిలిటరీ ఎయిడ్, అలాగే $55 బిలియన్ ఫినాన్షియల్ ఎయిడ్ అందించింది. ఇదే దారిలో అన్ని యూరోపియన్ కంట్రీస్ చేశాయి. ఈ సపోర్ట్ వల్లే యుక్రెయిన్ ఈ యుద్ధంలో నిలవగలిగింది. జస్ట్ వెపన్సే కాదు, ఏకంగా కొన్ని నేటో ట్రూప్స్ కూడా యుద్ధంలో దూరాయి. దీంతో రష్యా ఇండైరెక్ట్‌గానే మొత్తం నేటోతోనే యుద్ధం చేసింది. యూరోపియన్ కంట్రీస్ యొక్క వార్ ఎక్స్పర్ట్స్, బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ టాక్టికల్ ప్లానింగ్‌లో యుక్రెయిన్‌కి హెల్ప్ చేస్తున్నారు. నెంబర్ 8 వెదర్. రష్యా, యుక్రెయిన్ అతి తక్కువ టెంపరేచర్స్ నమోదయ్యే ప్రదేశాల్లో ముఖ్యమైనవి. దీంతో ఇక్కడ వింటర్ దారుణంగా ఉంటుంది. యుక్రెయిన్‌లో వింటర్‌లో టెంపరేచర్స్ 4 డిగ్రీస్ నుండి 2 డిగ్రీస్ దాకా పడిపోతాయి. ఈ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌లో యుద్ధం చేయడం చాలా కష్టం. అంతేకాదు, స్నోఫాల్ వల్ల దాదాపు రోడ్స్ అన్నీ బురదగా మారిపోతాయి. ఈ బురదలో ముందుకెళ్లడం కష్టం. ఈ ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్‌లో యుద్ధం చేయటం సైనికులకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా గ్రౌండ్ లెవెల్‌లో ఇబ్బందులు మాత్రం తప్పవు. సో, ఇది కూడా రష్యన్స్‌కి ఒక ప్రాబ్లమ్ అయింది. నెంబర్ 9 యుక్రెయిన్ ఆర్టిల్లరీ. యుక్రెయిన్ దగ్గర యాంటీ ట్యాంక్ ఆర్టిల్లరీ యూరోప్‌లో రష్యా తర్వాత అందరికంటే ఎక్కువున్నాయి. దీంతో ఈ ఆర్టిల్లరీని యుక్రెయిన్ ఫీల్డ్స్‌లో దాచి రష్యన్ ట్యాంక్స్‌పై అటాక్ చేసింది. ఈ అటాక్స్ వల్ల ఇనీషియల్‌గానే రష్యన్ ట్రూప్స్ బాగా గాయపడ్డారు. రెండు వైపులా భారీ ప్రాణనష్టం జరిగినా ఎక్కువ శాతం జరిగిందే రష్యాకే. దీనివల్ల రష్యా సైనికుల మోరల్ కూడా బాగా దెబ్బతినింది. ఇక చివరిగా శాంక్షన్స్. రష్యా ఇన్వేజన్ స్టార్ట్ అవ్వగానే యూఎస్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ రష్యాపై భారీ శాంక్షన్స్ విధించాయి. దీంతో ఈ భారీ శాంక్షన్స్ రష్యా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. దీంతో రష్యాకి యుద్ధం చేయడానికి కూడా ప్రస్తుతం కష్టమైంది. సో, ఈ కారణాల వల్లే రష్యా అనుకున్నది జరగకపోగా 3 సంవత్సరాల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, విధ్వంసం జరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఈ యుద్ధంలో దాదాపు 2,00,000 మంది సైనికులు రెండు వైపులా చనిపోయారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో, ఇంత హై సివిలైజ్డ్ ప్రపంచంలో కూడా ఇంకా యుద్ధాలు, లక్షల మంది మరణాలు జరుగుతున్నాయంటే ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.